మనం జింబాబ్వేలో అడుగు పెట్టేసాము మన 26th కంట్రీలోకి. తెలంగాణ 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 ఐ లవ్ తెలంగాణ, జై తెలంగాణ. ఆఫ్రికన్ యూనియన్ మీటింగ్ అంట, అందుకని చెప్పేసి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. అదేంటంటే నా బోర్డింగ్ పాస్ మిస్ అయిపోయింది. ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కార్డు అండ్ రిటర్న్ టికెట్ అడిగారు. నేను వాటర్ బాటిల్ ఒక కాఫీ రెండు ఆర్డర్ ఇచ్చిన మన 600 తీసుకున్నారు అనమాట. సో హలో గైస్, గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు యాత్రి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. యాక్చువల్లీ ఇప్పుడు రైట్ నా వచ్చేసి నేను అడిస్ అబబాలో ఉన్నాను, ఇథియోపియా క్యాపిటల్ సిటీ. సో నేను హరార్ నుంచి ఇక్కడికి వచ్చిన. ఈ రోజు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం అంటే మన 26th కంట్రీలోకి అడుగు పెట్టబోతున్నాం, అదే జింబాబ్వే. సో మనం ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 1.5 month అయింది. 1.5 monthలో ఇథియోపియా కొంచెం కవర్ చేసినాం, మంచి మంచి ప్లేసెస్, అండ్ జిబూటీ కవర్ చేసేసినాం, సొమాలిలాండ్ కూడా కవర్ చేసేసినాం. ఎప్పుడో 6 months బ్యాక్ కవర్ చేద్దాం అనుకున్న ఈ కంట్రీస్ ఫైనల్గా అయిపోయినాయి. ఈ ఈస్ట్ ఆఫ్రికాలో ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ కవర్ చేసిన. ఇప్పుడు మనము సెంట్రల్ ఆఫ్రికాకి వెళ్తున్నాం అనమాట. మనం ఆఫ్రికాలో 54 కంట్రీస్ ఉన్నాయి కదా, అందులో మిడిల్లో జింబాబ్వే, జాంబియా, అంగోలా, నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికా, ఈ 5 కంట్రీస్ కవర్ చేసుకొని ఇండియాకి అయితే వెళ్ళిపోతా. సో అది గైస్, టైం వచ్చేసి 4 o'clock అవుతుంది. యాక్చువల్గా మన ఫ్లైట్ వచ్చేసి 7:30కి. ఆల్రెడీ ఇథియోపియాలో ఫైనల్ బిర్యానీ అయితే తినేసిన మంచిగా హ్యాపీగా. సో 2 hours ముందు వెళ్ళాలి కదా ఎయిర్పోర్ట్కి. చలో ఇంకా మనము ట్యాక్సీ బుక్ చేసుకొని ఎయిర్పోర్ట్కి అయితే వెళ్ళిపోదాం. ఎయిర్పోర్ట్కి వెళ్ళిన తర్వాత మీకు ఏంటి వీసా ఎలా అప్లై చేయాలి ఏంటి అని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే మీతోటి షేర్ చేస్తాను, ఓకేనా? సో ఎవరైనా కొత్తగా నా వీడియోలు చూస్తే మాత్రం నచ్చితే ఒకవేళ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఓకేనా? ఇక ట్యాక్సీ అయితే దొరికింది. యాక్చువల్గా ఇది కొంచెం మూలకున్నది అనమాట, కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతుందని చెప్పేసి ఒక 4 ట్యాక్సీలు క్యాన్సిల్ చేస్తే మన హోటల్ అన్న ట్యాక్సీ అరేంజ్ చేసిండు. ఆయన అటే సైడ్ వెళ్తాడని చెప్పేసి 500 బిర్ ఛార్జ్ చేస్తున్నారు. 5 o'clock అవుతుంది. చెక్క వెళ్ళిపోదాం, ఓకే ఓకే. సో రామ్ రామ్, బాయ్ బాయ్ ఇథియోపియా. బాయ్ బాయ్ ఇథియోపియా, లెట్స్ గో. వెయిట్ బ్రదర్, ఓ టేక్ కేర్. సో వాట్స్ యువర్ నేమ్? My name is Andrade. Andy. Okay. So let's go. Bye bye. ఫైనల్లీ ఇథియోపియాకి బాయ్ బాయ్ చెప్పే టైం వచ్చేసింది. మళ్ళీ మాక్సిమం అయితే నేను ఈ కంట్రీకి రానేమో. ఆల్మోస్ట్ ఏ యూట్యూబర్ రాలేదు ఇన్నిసార్లు. నేను వచ్చిన 5 times. ఇంకా తప్పదు కాబట్టి వచ్చిన, ఒకసారి తప్పదని చెప్పేసి ఒకసారి ఎక్స్ప్లోర్ చేద్దామని అట్లా రావాల్సి వచ్చింది. ఇక మనకు ఎక్స్ప్లోర్ చేయడానికి ఏం లేదు ఇథియోపియాలో. ఆల్మోస్ట్ మనం ఎంత అంటే కిందకి, నార్త్ కి, సౌత్ కి అన్ని కవర్ చేసినాం. ఒక ప్లేస్ ఉన్నది, అది గంబేలా అని చెప్పేసి. ఆ గంబేలాకి ఒక సీజన్ ఉంటది, మైగ్రేషన్ సీజన్, అప్పుడు వద్దాము. ఇప్పుడైతే 1 year వరకు అయితే నేను ఇథియోపియాకి అయితే రాను. బై బై ఇథియోపియా. లోకల్ కంటే ఎక్కువ తిరిగేసిన నేనైతే ఈ ఇథియోపియాలో, ఓకేనా? ట్రాఫిక్ ఓకే, ట్రాఫిక్ 5 o'clock అవుతుంది. 7:30 మై ఫ్లైట్. 7:30. We are right. No much. నో ప్రాబ్లం. చిగిరి వెళ్ళాం. ఓకే. సో ప్రెసిడెంట్ వస్తున్నారని చెప్పేసి మొత్తం అంతా ట్రాఫిక్ జామ్ అయింది. మనం వెళ్ళినప్పుడే ఇలాంటివి కావాలి అసలు. చాలా మంది నాకు కామెంట్ మెసేజ్ చేస్తున్నారు, గరిమా సిస్టర్ ఏమైంది అది ఇది అని చెప్పేసి. గరిమా సిస్టర్ సొమాలియాకి వెళ్ళింది. యాక్చువల్ సొమాలియాకి ల్యాండ్ బోర్డర్ క్రాస్ చేసుకొని. సో అది చాలా డేంజర్ కంట్రీ. తను ఎలా వెళ్ళిందో ఏంటో నాకైతే తెలియదు. నాకైతే కొంచెం ఏమనిపించింది అంటే అటు కవర్ చేయడం కంటే ఇటు కవర్ చేద్దాం. మళ్ళీ సొమాలియాలో ఎంటర్ అవ్వడం ఈజీనే కానీ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కొంచెం ప్రాబ్లం అవుతుంది. అందుకని చెప్పేసి అది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అని చెప్పేసి నేను ఇటు సైడ్ వెళ్తున్నా. జాంబియా, జింబాబ్వే తను ఆల్రెడీ కవర్ చేసేసింది. అందుకని చెప్పేసి నేను ఇటు పాత చూస్ చేసుకున్నా, తను అటు వెళ్ళిపోయింది. సో మేము డివైడ్ అయిపోయినాం, ఓకేనా? తను సేఫ్గా రావాలని కోరుకోండి. 7 days 8 days ఉంటుందంట, సిగ్నల్ కూడా ఉండదని చెప్పేసి మెసేజ్ పెట్టింది. సో నాకైతే టెన్షన్ అవుతుంది. బట్ తను మాత్రం నాకంటే మోర్ దాన్ అడ్వెంచర్ గర్ల్. సో వెళ్ళింది. ఐ హోప్ సేఫ్గా రావాలని నేను కూడా కోరుకుంటున్నా. సో అన్న ఏమంటున్నాడు అంటే నన్ను కూడా వీడియోది, నేను కూడా ఫేమస్ అయిపోతా ఇండియాలో అని చెప్తున్నాడు. అయ్యో
You can start YouTube channel. You will be famous in India. Okay. Ah. Coming soon. Huh? Coming soon. Coming soon. Okay, come to Hyderabad. Yeah. Hyderabad biryani is good. My place. Okay. Famous for biryani Okay. and good people like Ethiopian. Okay. Like Japan. Ah, Ethiopian, Indian people are so good. Your area name? My area is Telangana. 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 I love Telangana. Jai Telangana. Enjoy Telangana. Telangana. Come too soon. Your Okay. country. You are ready? రెడీ ఫ్రెండ్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఎప్పుడు వెళ్తామో ఏంటో తెలియదు. ద నేమ్ ఆఫ్ ది బ్రాండ్ ఇట్స్ నాట్ BYD రైట్. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం వాడతారంటే BYD వాడతారు. అండ్ ఇగోండి స్విఫ్ట్ కార్లు వాడుతున్నారు. ఇక్కడ మారుతి స్విఫ్ట్. Ethiopian people are using Indian brands more than Indians. Everywhere Bajaj, Suzuki, Bajaj, Maruti, and TVS bikes, Bajaj autos, Bajaj. Yeah, Bajaj also India company. Indian company. Yeah. Bye. Bye bye. Bye bye. Bye Lucky. Bye Lucky. Bye bye. Take care. యాక్చువల్గా గైస్ మనకి ట్రాఫిక్లోనే ఒక గంట టైం వేస్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి అదేంటి 1 వే అంట. నన్ను ఇక్కడనే దింపేసిండు అన్న. 600 meters ఉన్నది ఎయిర్పోర్ట్కి. టకటగా నడుచుకుంటూ వెళ్ళు, ఇందులో ట్రాఫిక్లో మళ్ళీ ఇరుక్కుంటావు అని చెప్పేసి చెప్పిండు. 5:30 అవుతుంది, 5:35 అవుతుంది. ఆల్మోస్ట్ 6 o'clock, 5:45 అవుతుంది. టకటక వెళ్ళాలి. అమ్మదోడు యాక్చువల్లీ ఇక్కడ అదేంటి ఆఫ్రికన్ యూనియన్ మీటింగ్ అంట. అందుకని చెప్పేసి మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోయింది. ఎయిర్పోర్ట్ బయట ఉన్నాము. 6:01 అవుతుంది. చకచక వెళ్ళేసి మనము సెక్యూరిటీ చెక్ చేసుకోవాలి. అండ్ బయట చూడండి ఎంత రష్ ఉన్నదో. ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట ఈ ఇథియోపియాలో. కెన్యా ఎయిర్పోర్ట్, నైరోబి ఎయిర్పోర్ట్, ఇది చాలా రష్ ఉంటుంది. చాలా ఫ్లైట్స్ ఇక్కడ నుంచి వెళ్తాయి. మనం వెళ్ళేసి చెక్ ఇన్ చేసేద్దాం. ఓకేనా. టకటక్ వచ్చేసిన బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. బోర్డింగ్ పాస్ ఇచ్చేటప్పుడు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ కార్డు అండ్ రిటర్న్ టికెట్ అడిగారు. నేను రిటర్న్ టికెట్ లేదు, నెక్స్ట్ అటు వెళ్తున్నా అని చెప్పేసి, అంటే నెక్స్ట్ కంట్రీకి వెళ్తున్నా అని చెప్పేసి నెక్స్ట్ కంట్రీ వీసా చూపెట్టిన. సో నో ప్రాబ్లం అని చెప్పేసారు. వీసా అదేంటి బోర్డింగ్ పాస్ అయితే ఇచ్చేసారు. సో సెక్యూరిటీ చెక్ చూడండి ఇంత ఉంది. ఇమిగ్రేషన్ కూడా చాలా చాలా లేట్ అయ్యేలా ఉన్నది. నేను మొత్తం కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను. ఓకేనా. లోపలికి వచ్చేసిన ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని, యాక్చువల్గా ఇమిగ్రేషన్లో చాలా చాలా ఫన్నీయెస్ట్ థింగ్ జరిగిందనమాట. లాస్ట్ టైం నేను ఇథియోపియా బార్డర్ ఎంటర్ అయినప్పుడు నా వీసా చూపెట్టలేదు. సేమ్ అలాగనే ఈరోజు వీసా చూపెట్టలేదు. ఓన్లీ 4 times ఎంట్రీ మాత్రమే చూపెట్టింది. 5th time కదా, ఆ ఎంట్రీ చూపెట్టట్లేదు. అందుకని చెప్పేసి వేరే ఆఫీసర్ వచ్చేసి నువ్వు ఏం చేస్తావు అని అడిగిండు, ఎన్ని కంట్రీస్ తిరిగినావు అని అడిగిండు, ఇవన్నీ క్వశ్చన్స్ చేసిండు. నేను లాస్ట్కి ఫైనల్గా యూట్యూబర్ అని చెప్పిన. యూట్యూబర్ అని చెప్తే వావ్ నేను కూడా యూట్యూబ్ చేద్దామని చెప్పేసి 3 years నుంచి స్ట్రక్ అయిపోయినా. నేను కెమెరాలో షూట్ చేద్దాం అనుకుంటున్నా, కాకపోతే వీలవ్వట్లేదు. నా దగ్గర కెమెరా ఉన్నది, గ్యాడ్జెట్స్ ఉన్నాయి, గోప్రో ఉంది, అన్ని ఎక్విప్మెంట్ ఉన్నాయని చెప్పిండు. కాకపోతే నాకు టైం ఉండట్లేదు. నేను కెమెరాతోటి షూట్ చేసి యూట్యూబ్లో పెడదాం అనుకుంటున్నా కానీ, కాకపోతే రోజు నా ముందర చాలామంది కెమెరాస్ తోటి ఫోటోలు దిగి వెళ్ళిపోతున్నారు. నా పరిస్థితి అట్లుంది అని చెప్పేసి అని అన్నాడు. తర్వాత నేను 25 countries తిరిగినానంటే ఆఫ్ఘనిస్తాన్ వీసా అవన్నీ చూసిండు. కొంతసేపు మాట్లాడేంతసేపులో నా వీసా సిస్టంలో చూపించిన తర్వాత స్టాంప్ వేసి పంపించేసారు. నా లాస్ట్కి నాతోటి నేను ఈ చెక్ ఇన్ దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళీ నన్ను పిలిచి నాతోటి ఒక ఫోటో దిగుతావా అని అడిగాడు. సరే ఓకే నో ప్రాబ్లం అని చెప్పేసి ఫోటో దిగి లోపలికి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక పెద్ద ట్విస్ట్ జరిగింది. అదేంటంటే నా బోర్డింగ్ పాస్ మిస్ అయిపోయింది. ఆ ట్రాలీలో పెడితే అది మిస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ వెళ్ళి బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. దానికంటే ముందు మీకు లైట్గా ఎయిర్పోర్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ నుంచి ఒక 10-15 గేట్స్ ఉన్నాయి. అక్కడ A10, A11 వరకు ఉన్నాయి. ఇటు సైడ్ మొత్తము డ్యూటీ ఫ్రీ షాప్స్ ఉన్నాయి. ఇది ఎంట్రన్స్, అక్కడ సెక్యూరిటీ అనమాట. ఇగో ఇంత పెద్ద ఉన్నది. ఇదే ఇథియోపియాలోనే చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఇక్కడ నుంచే ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ చాలా ఫ్లై అవుతాయి అనమాట. మెయిన్గా ఇథియోపియన్ ఎయిర్లైన్ ఈ కంట్రీకి పెద్ద ఎయిర్లైన్ ఏంటంటే
ఇథియోపియన్ ఎయిర్లైన్, కెన్యాకి కెన్యా ఎయిర్లైన్ అనమాట. సో ఇక్కడ అంతా ఇక్కడ నుంచి అక్కడి వరకు షాప్స్ ఉన్నాయి. ఇటు సైడ్ మనం లాస్ట్ టైం ఇక్కడ వెళ్ళినాం కదా లాంజ్కి, అది విఐపి లాంజ్కి వెళ్ళేసి మనము చూపించిన కదా అక్కడ. సో అదే ఇది మన గేట్ వచ్చేసి A1 నుంచి మనం వెళ్ళేసి ఫ్లైట్ ఎక్కాలి. ఇంకా ఓన్లీ 20 minutes ఉంది ఫ్రెండ్స్. చెక్క వెళ్ళేసి మనము మన ఫ్లైట్ అయితే క్యాచ్ చేద్దాం. బోర్డింగ్ పాస్ మిస్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి జుగాడు. మామూలుగా బోర్డింగ్ పాస్ ఒకసారి మిస్ అయితే మనీ ఛార్జ్ చేసారు, కాకపోతే ఇప్పుడు మనీ ఛార్జ్ చేస్తారా లేదా అని తెలియదు. సో చూద్దాం. ఫ్లైట్ లోపలికి అయితే ఎక్కేసిన. ఫ్లైట్ ఇప్పుడు 7:35కి స్టార్ట్ అవుతుంది. 2 hours తర్వాత కెన్యా నైరోబీ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతాయి అనమాట. యాక్చువల్గా నా బోర్డింగ్ పాస్ మిస్ అయింది కదా, బోర్డింగ్ పాస్ మిస్ అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్తే గేట్ దగ్గరికి వెళ్తే నాకు మళ్ళీ ప్రింట్అవుట్ తీశారు. మళ్ళీ సేమ్ ప్రాసెస్, ఫ్లైట్ టికెట్స్, హోటల్ బుకింగ్స్ అవన్నీ అడిగేసి ఇచ్చారు. సో ఫర్ ద ఫస్ట్ టైం నేను కెన్యన్ ఎయిర్లైన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తున్నా. ఇథియోపియన్ ఎయిర్లైన్స్ లాస్ట్ టైం జిబూటీకి వెళ్ళినాము, ఇప్పుడు కెన్యన్ ఎయిర్లైన్. చూద్దాం ఎట్లుంటుందో. బట్ ఫ్లైట్ మాత్రం చాలా చాలా బాగుంది. సో ఏమేమి ఎమ్యూనిటీస్ ఇస్తారో మనకైతే తెలియదు. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత, నైరోబీకి వెళ్ళిన తర్వాత 9 hours లేవరు. కొంచెం చల్లగా ఉన్నది, గొంతు మొత్తం గరగర అంటుంది. యాక్చువల్గా టీ తాగాల్సింది ఉండే, టీ కూడా తాగలేదు. టైం బోర్డింగ్ పాస్ పోయింది కదా, అందుకని చెప్పేసి అటు ఇటు చూసినా ఇంకా టక్మని వచ్చేసిన. ఒక 10 minutesలో స్టార్ట్ అవుతుంది అనుకుంటా. ఇక మ్యాటర్ ఏంటంటే ఫ్లైట్ మొత్తం సదగం ఖాళీగానే ఉంది. ఖాళీగా ఉండేసరికి అక్కడ అనౌన్స్ చేసిరనమాట, మీకు ఇష్టమైన ప్లేస్లో కూర్చోండి అంటే నా పక్కనున్న పర్సన్ వచ్చేసి ముందుకు వచ్చేసిండు. ఈ ముందర మొత్తం బిజినెస్ క్లాస్ అనమాట. సో అందులో కావాలనుకుంటే కూడా కూర్చోవచ్చు, కానీ అయినా కూడా నేను ఇదిగోండి విండో సీట్ ఎత్తుకున్నా. యాక్చువల్గా మనకి విండో సీట్ రాలేదు, మిడిల్ సీట్ వచ్చింది. మిడిల్ సీట్ వచ్చిన తర్వాత ఇటు వచ్చి కూర్చున్నా, నో ప్రాబ్లం. మనం కావాలనుకుంటే పడుకోవచ్చు. మనం లాస్ట్ టైం ఇథియోపియన్ ఎయిర్లైన్ ఉంది కదా, జిబూటీకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ మొత్తం ఖాళీ ఉంది. మాక్సిమం ఒక 10 to 12 members మాత్రమే ఉన్నారు. సో నేనేం చేసిన అంటే, నేను గరిమా, ఇటు సైడ్ గరిమా కూర్చుంది, నేను అటు సైడ్ కూర్చున్నా, అటు సైడ్ ఏమో ముని అన్న కూర్చున్నాడు. ముగ్గురం హ్యాండ్ రెస్ట్ లేపేసి ఈ చైర్ల మీద పడుకున్నాం. ఫ్లైట్లో మనకి మీల్ ఆఫర్ చేశారు. మీల్లో ఏముందంటే, ఇది చికెన్ శాండ్విచ్ లా ఉంది. 2 చికెన్ శాండ్విచ్లు, ఒక గ్రీన్ యాపిల్ అండ్ కోకోకోలా తీసుకున్నా అండ్ ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నా. సో టైం ఆల్మోస్ట్ ఎంత అవుతుందంటే చెప్తాను ఆగండి, 8:37 అవుతుంది. మన ఫ్లైట్ 7:35 టేక్ ఆఫ్ అవ్వాల్సింది. 8:14కో ఏమో అయినట్టుంది. ఓకేనా, సో చాలా లేట్ అయిపోయింది. సో తినేద్దాం, ఇదే మనకి డిన్నర్ అనుకోవాలి. ఇంకా వెల్కమ్ టు నైరోబీ, ద క్యాపిటల్ సిటీ ఆఫ్ కెన్యా. గైస్, నేను ఇప్పుడే ఇంతకు ముందే ఫ్లైట్ దిగిన. యాక్చువల్గా మన ఫ్లైట్ 1 hour లేట్ అయింది. ఒకవేళ కనెక్టింగ్ ఫ్లైట్ 2 hours లోపల ఉండేది ఉంటే మాత్రం ఖచ్చితంగా నా ఫ్లైట్ మిస్ అయిపోయేది. సో 9 hours ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు ఇంతకు ముందే జస్ట్ 1/2 hour బ్యాక్ దిగిన అండ్ మళ్ళీ సెక్యూరిటీ చెక్ అంతా అయిపోయి లోపలికి వచ్చేసిన. మన ఏం గేటు ఏంటి అని చెప్పేసి ఏం చూడలేదు, ఇటు కిందకి దిగేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ నా వెనకాల కనిపిస్తుంది కదా ప్రేయర్ హాల్, ఆ ప్రేయర్ హాల్ దగ్గర లేడీస్ అందరూ పడుకున్నారు. అక్కడ బ్యాగ్ పెట్టేసి కొంచెంసేపు కూర్చున్నా. ఇక్కడికి వచ్చి మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేద్దామని చెప్పేసి ఇక్కడ కూర్చొని మీకు విషయం చెప్తున్నా. ఎందుకంటే అక్కడ అందరు పడుకున్నారు కాబట్టి. ఆల్మోస్ట్ 10:30 అవుతుంది, 10:30 11 అవుతుంది. మనకి చెప్పాను కదా, ఇస్లామిక్ కంట్రీస్లో మన హైదరాబాద్లో కూడా ఉందేమో నాకు తెలీదు. ప్రేయర్ హాల్ అయితే నేను హైదరాబాద్లో చూడలేదు. ఈ కెన్యా, తంజానియాలో ముస్లిం పాపులేషన్ కూడా ఎక్కువ ఉంటుంది. అందుకని చెప్పేసి ఎయిర్పోర్ట్లో కూడా ప్రేయర్ హాల్స్ అనేటివి ఉంటాయి. అక్కడ అటు సైడ్ లేడీస్కి, ఇటు సైడ్ జెంట్స్కి ఉన్నది. అక్కడికి వెళ్ళేసి కాసేపు పడుకున్నా, ఒక 5-10 minutes పడుకొని మళ్ళీ వచ్చి వాటర్ బాటిల్ తీసుకుందామని వెళ్తున్నా. ఇక్కడ మన కరెన్సీ ఏం లేదు, చేంజ్ చేసుకోదలుచుకోలేదు. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వెళ్ళిపోతాం కదా, జస్ట్ వాటర్ బాటిల్ కోసం మళ్ళీ కరెన్సీ చేంజ్ చేసుకోవడం వేస్ట్. మా బ్రదర్ కార్డు ఉంది కదా, కార్డు గీకేస్తా, వాటర్ బాటిల్ ఏమైనా కొనుక్కొని తింటా. నాది ఇంకో నియో గ్లోబల్ కార్డు కూడా ఉంది. ఆ 2 కార్డులు మనం ఇంటర్నేషనల్గా వాడుకోవచ్చు. ఆ కార్డులు వాడేసి నేను బయట షాపింగ్ కానీ ఏమైనా ఫ్లైట్ టికెట్స్ కానీ అవి బుక్ చేసుకుంటా. సో వెళ్ళేసి ఒక వాటర్ బాటిల్ తీసుకొని వాటర్ తాగేసి
పడుకుంటా. ఎందుకంటే అదేంటి లంచ్ డిన్నర్ చేసేసిన కదా ఫ్లైట్లోనే. అది చికెన్ బర్గర్, చికెన్ శాండ్విచ్ లాంటిది ఇచ్చేసారు, తినేసిన. అది కూడా బాగుంది. నాకైతే చాలా చాలా ఏంటంటే లోపల నుంచి చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ లోనే బిగ్గెస్ట్ లార్జెస్ట్ వాటర్ ఫాల్ చూడబోతున్నా జింబాబ్వేలో రేపు ఎల్లుండి. యాక్చువల్గా ఈ ఇయర్ నాకు చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. విత్ ఇన్ వన్ మంత్ స్పాన్ లో 3 కంట్రీస్ తిరిగిన. ఇమాజిన్, నేను మామూలుగా ఒక్కొక్క కంట్రీకి 20 రోజులు, 25 రోజులు. ఆఫ్ఘనిస్తాన్లో అయితే 26 days ఉన్నా. ఇరాన్లో ఆల్మోస్ట్ ఇక వీసా అయిపోతుంది దుబ్బే అమ్మ అనేదాకా ఉన్నా. ఇరాన్లో తిరుగుతూనే ఉన్నా, అటు ఇటు ఇటు అటు. ఏదో కంట్రీలో ఓవర్ స్టే కూడా చేసిన. సో నేను స్లో ట్రావెలింగ్ చేస్తాను అనమాట. స్లో ట్రావెలింగ్ చేస్తా, మంచిగా ఆ వైబ్ ఎంజాయ్ చేసుకుంటా. బట్ ఈ ఇయర్ మాత్రం ఫాస్ట్గా అయిపోతుంది. ఓకే, నేను బ్లాగ్ చేస్తా అంటే వచ్చి ఇట్లా అంటున్నాను. ఈ ఇయర్ మాత్రం తొందరగా అయిపోతుంది. ఇట్లనే ఎవ్రీ మంత్ త్రీ కంట్రీస్కి వెళ్ళినాం అనుకోండి, 10 monthsలోనే మన 30 కంట్రీస్ అయిపోతాయి. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. నేను ఈ ఇథియోపియాలో హాటెస్ట్ ప్లేస్ చూసిన, వరల్డ్లో హైయెస్ట్ చర్చ్ చూసిన, అండ్ టఫెస్ట్ కంట్రీ సొమాలీల్యాండ్కి వెళ్ళిన, లీస్ట్ విజిటెడ్ కంట్రీ జిబూటీకి వెళ్ళిన. ఇథియోపియాలో ఆల్మోస్ట్ ఇంకా నేను ఎక్స్ప్లోర్ చేయడానికి ఏమీ లేదు, అన్ని పిండి పిప్పి వేసేసిన. సో అట్లున్నది. ఇప్పుడు జింబాబ్వే ఈ నేను వేసుకున్న రోడ్ ట్రిప్, ఈ వీసాలు వచ్చి సక్సెస్ఫుల్గా అయిందనుకో, ఐ విల్ బీ వెరీ వెరీ హ్యాపీ. ఇంకా ఈ వీడియోలో అయితే మంచి అడ్వెంచర్గా అయితే, ఎందుకంటే ఇక నాకు లోపల నుంచే హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం వెళ్దాం అనుకొని పోపడ్ అయిపోయింది కదా. ఈసారి మెల్లిమెల్లిగా మనకి అన్న వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు. మా ముని అన్న నేను స్పెషల్గా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే బాగా సపోర్ట్ చేశాడు అనమాట. లిటరలీ బాగా సపోర్ట్ చేశాడు. మంచిగా ఆ టైంకి మాకు అన్ని కలిసి వచ్చినట్టు అయిపోయింది. సో చూద్దాం, ఇంకా జింబాబ్వేకి వెళ్ళిన తర్వాత జాంబియా, బోట్స్వానా ఇవన్నీ కవర్ చేసుకుంటూ మంచిగా హ్యాపీగా 3 months అయితే ట్రావెల్ చేద్దాం. కొంచెం ఎందుకు హెల్త్ 2-3 days నుంచి బాగాలేదు. కాకపోతే నాకు ఏమైనా నచ్చిన ప్లేస్ చూస్తే ఆటోమేటిక్ ఎనర్జీ తన్నుకుండా వచ్చేస్తుంది. సో నో ప్రాబ్లం. వాటర్ బాటిల్ కొనుక్కుంటా అని చెప్పేసి ఇక్కడ ఒక చిన్న కేఫ్ ఉంది, ఆర్ట్ కెఫే అని చెప్పేసి ఇక్కడికి వచ్చేసి వాటర్ బాటిల్ తీసుకుందామని వచ్చిన. కాకపోతే అక్కడ సిస్టర్ వాట్స్ యువర్ నేమ్, సెల్వియా ఏం చేసిందంటే, వాటర్ ఏం తాగుతూ ఒక చిన్న కాఫీ తాగు లేకపోతే టీ తాగు అని అంటే, నేను కాఫీ తాగా అని చెప్పిన. సరే నీకోసం టీ తీసుకొస్తా అని చెప్పింది. సో ఒక వాటర్ బాటిల్, ఒక కాఫీ 2 ఆర్డర్ ఇచ్చిన. మన 600 తీసుకున్నారు అనమాట. సో ప్రాబ్లం, నాకు ఏమీ తినాలని లేదు, టీ తాగుదాం. ఇది ఆఫ్రికన్ టీ అంట, ఇండియన్ టీ కాదు ఆఫ్రికన్ టీ అని చెప్పింది సిస్టరు. తోడు షుగర్ వేయలేదు, షుగర్ యాడ్ చేసుకుందాం ఫస్ట్. ఇదిగోండి ఇలా ఉంది లోపల కేఫ్. సిస్టర్ సే హాయ్, హాయ్ టు మై ఆడియన్స్. నమస్తే నమస్తే. ఓకే, నీ పేరేందని అడిగింది. లక్కీ అని చెప్పిన. నీ పేరులాగా నువ్వు కూడా లక్కీ కదా, టీ తాగు అని చెప్పింది. తాగుదాం. నేను ప్రేయర్ రూమ్కి వచ్చేసిన. యాక్చువల్గా ఇగో ఇటు సైడ్ మొత్తం చాలామంది లేడీస్ పడుకున్నారు కదా. సో నేను కూడా కొద్దిసేపు పడుకుంటా, ఎందుకంటే నాకు మళ్ళీ నిద్ర లేకపోతే పొద్దుట లేవలేను. అందుకని చెప్పేసి ఒక 2 hours అట్లా పడుకుంటా, అలారం పడుకొని లేద్దాము. బ్యాగ్ ఇక్కడే ఉన్నది. నాకు ఏంటంటే దరిద్రం, ఈ లైట్లు ఉంటే నిద్ర పట్టదు. అందుకని చెప్పేసి ఇది కళ్ళకు కట్టుకొని పడుకుంటా. నా వెనకాల కనిపిస్తుందా మీకు, కెన్యన్ ఎయిర్వేస్ది ఫ్లైట్ మెయింటెనెన్స్ జరుగుతుంది. మేబీ మనం అందులోనే ఎక్కుతాం కావచ్చు. చాలా కెన్యన్ ఫ్లైట్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ పడుకొని మార్నింగ్ లేస్తా ఇంకా. సో గుడ్ నైట్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ గైస్, నైరోబీ కెన్యా. సో నిన్న మనం అక్కడ రెస్ట్ తీసుకున్నాం కదా, రాత్రి కాసేపు ఒక 2-3 hours మాత్రమే పడుకున్నా. ఎందుకంటే నాకు నిద్ర పట్టలేదు, టెన్షన్ అయిందనమాట. ఇప్పుడు నన్ను లేపడానికి ఎవరు లేరు కదా, అందుకని చెప్పేసి అలారం పెట్టుకున్నా కూడా నాకు 4:30కి మెలకు వచ్చింది. కొంచెం టైంపాస్ చేసుకుంటా, రీల్స్ చూసుకుంటా ఉన్నా.
5:30 అయిపోయింది. 5:30కి లేచి మంచిగా బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అయ్యి కూర్చున్నా. గేట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇక్కడికి వచ్చేసిన. గేట్ నెంబర్ 23. మనం ఎక్కడైతే రెస్ట్ తీసుకున్నామో దాని పక్కనే వచ్చేసిన. బోర్డింగ్ పాస్ చెక్ చేయించుకున్నా. సో గేట్ ఓపెన్ చేసారు. ఇంకొక 10 minutesలో మనం వెళ్ళి ఫ్లైట్లో అయితే కూర్చుంటాం. మనం నిన్న టీ తాగినాం కదా, ఇదే కేఫ్. మళ్ళీ తాగుదాం అనుకునే కానీ ఇక దాగా ఫ్లైట్లో ఏమన్నా ఇస్తారేమో నాకు తెలిసి. బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తారేమో. నిన్న లంచ్ ప్రొవైడ్ చేసారు కదా, ఈరోజు బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేస్తే తినేసి మనము విక్టోరియా ఫాల్స్కి వెళ్తున్నాం, జింబాబ్వే. ఓకేనా? ఎయిట్ యాక్చువల్గా 7:25కి అయితే ఇప్పుడు 7:40 అవుతుంది. సో 7:40కి వెళ్తున్నారు. అది గైస్ నిన్న రాత్రి 1 hour లేట్ అయింది, బట్ ఇప్పుడు కూడా 1 hour లేట్ అయింది. సో చేరుకునేసరికి ఇంకొక లోపలికి వెళ్ళిన తర్వాత కరెక్ట్ టైంకి అవుతుందో కాదో తెలీదు. థ్యాంక్ యూ. సో మనం బై వాకే వెళ్ళాలి. అక్కడ చూడండి కెన్యన్ ఎయిర్లైన్స్ ఉన్నది, ఇటు సైడ్ కార్గో ఉంది, అటు సైడ్ ఇంకేదో ఫ్లైట్ ఉంది. బట్ మోస్ట్ ఆఫ్ ద ఫ్లైట్స్ అన్నీ కెన్యన్ ఎయిర్లైన్సే ఉన్నాయి. సో వెళ్ళేసి ఎక్కుదాం. పొద్దుగాల ఇగో ఇలా ఉందన్నమాట వెదరు. 7:30కి 7:40 అవుతుంది. ఫ్లైట్ ఎక్కేసిన. ఇక్కడ నుంచి ఒక 3 hours ఉంటుంది అనుకున్నా. 3 hours 15 minutes. ఆల్రెడీ మనకి ఒక 1/2 hour లేట్ అయింది. సో చేరుకున్న తర్వాత ఎట్లుంటుంది ఇమిగ్రేషన్ ఏమని తెలియదు. యాక్చువల్గా లేట్ అయింది కదా 10 minutes, దాదాపు ఒక 15 minutes లేట్ అయితే 5 times వచ్చి చెప్పారు అనమాట. సారీ ఇన్కన్వీనియన్స్కి, సారీ అది ఇది అని చెప్పేసి. ఇక్కడ స్టాఫ్ చాలా చాలా హంబుల్గా ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. ఇట్లా ఉండాలన్నమాట రెస్పాన్స్. కొంతమంది కొన్ని ఎయిర్లైన్స్ ఉంటాయి అసలు మనం ఎంత మంచిగా మాట్లాడినా వాళ్ళు అసలు రెస్పెక్ట్ ఇవ్వరు, అంత పెద్ద పట్టించుకోరు. వీళ్ళు మాత్రం 15 minutesకి లిటరలీ 5 times వచ్చి చెప్పారు సారీ ఇన్కన్వీనియన్స్కి, మీరు కొంచెం అర్థం చేసుకోండి, సారీ అని చెప్పేసి. ఓకే, ఇంతగానం సారీ చెప్పిన తర్వాత ఎవరైనా ఎక్స్క్యూజ్ చేయకుండా ఉంటారా? సో నేనైతే చేసేసిన. బయట సదరన్ చైనా అనుకుంటా, సదరన్ చైనా ఫ్లైట్ ఉంది. ఇటు సైడ్ మనది కెన్యా ఫ్లైట్ బ్లూ కలర్లో ఉంది, సదరన్ చైనా. నేను చైనాకి వెళ్ళినప్పుడు లక్కీ ఎయిర్లైన్స్ అని చెప్పేసి ఒక ఎయిర్లైన్ ఉంది, చైనాలో ట్రావెల్ చేసిన కానీ ఈ సదరన్ చైనాలో చేయలేదు. దానికైతే విక్టోరియా ఫాల్స్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యాము. వర్షం పడుతుంది బయట మనకి. జింబాబ్వే వర్షంతో వెల్కమ్ చెప్పింది అనమాట. ఇక్కడ కొంతమంది ఉన్నారు. యాక్చువల్గా మన ఫ్లైట్ ఉంది కదా, మన ఫ్లైట్ అలాగే ఉంది, అందులో పీపుల్ ఉన్నారు. దాని తర్వాత ఇక్కడ నా వెనకాల కనిపిస్తున్నారు కదా, వీళ్ళని యాడ్ చేసుకొని వెళ్తాను అనమాట. సో చూద్దాం. చల్ల ఉన్నది, అక్కడేమో గట్టిగా ఎండ పట్టింది, ఇప్పుడేమో చల్ల ఉంది. వెళ్ళేసి కస్టమ్ చెక్ చేసుకొని అండ్ వీసా తీసుకొని మీకు ఏం జరిగింది అని చెప్పేసి చెప్తాను. సో డిసైడ్. ఫైనల్లీ గైస్ మనం జింబాబ్వేలో అఫీషియల్లీ అడుగు పెట్టేసినాము. జస్ట్ ఇప్పుడే మన పాస్పోర్ట్ పైన స్టాంప్ వేసేసారు. ఓకేనా, బయటకు వచ్చేసాను. మీకు వీసా గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని చెప్పేసి. అంతా చీకటిగా ఉన్నది ఎయిర్పోర్ట్లో. మనం ఇప్పుడు సింగిల్ ఎంట్రీ కాదు, డబుల్ ఎంట్రీ వీసా తీసుకున్నాము. ఇక్కడ సింగిల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎంట్రీ అండ్ డబుల్ ఎంట్రీ 3 వీసాలు ఉన్నాయి. కాకపోతే ఇండియన్స్కి సింగిల్ ఎంట్రీ అండ్ డబుల్ ఎంట్రీ. సింగిల్ ఎంట్రీ వచ్చేసి $30 USD, డబుల్ ఎంట్రీ వచ్చేసి $45 అనమాట. ఇంకొక వీసా కూడా ఉంది. అదేంటంటే ఈ చుట్టుపక్కల 3 countries ఉన్నాయి కదా, బోట్స్వానా, జాంబియా, జింబాబ్వే. ఈ 3టికి కలిపి ఒక వీసా ఉంది, కాజా వీసా అని చెప్పేసి. అది మన ఇండియన్స్కి మరి ఇస్తారా లేకపోతే లేదా తెలియదు. కాకపోతే ఏంటంటే ఇక్కడనే ఎంట్రీ, ఇక్కడనే ఎగ్జిట్ అవ్వాలి. అలా అయ్యేటట్టు అయితే వాళ్ళకు కాజా వీసా ఇస్తారంట. అది $50. 3 days వ్యాలిడిటీ ఉంటాయి. 90 days ట్రావెల్ చేయొచ్చు అనమాట ఈ 3 countriesలో. వీలైతే బోట్స్వానాకు ఒక వారం రోజులు వెళ్ళేసి మళ్ళీ రిటర్న్ వచ్చినాం అనుకోండి, మనం మళ్ళీ వీసా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అందుకని చెప్పేసి డబుల్ ఎంట్రీ వీసా తీసుకున్నా. ఎవరన్నా వస్తే అదే తీసుకోండి, బెటరు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఒక 2 kilometers దూరంలో జాంబియా కూడా ఉన్నది. జాంబియా కూడా కంట్రీ కవర్ చేసుకొని రావచ్చు. 2 sides కూడా చూడొచ్చు అనమాట మనము విక్టోరియా ఫాల్స్ని. ఇది విక్టోరియా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చాలా చాలా చిన్న ఉన్నది. సో నేను ఫ్లైట్లో ఉన్నా కదా, ఫ్లైట్లో నా పేరు పిలుస్తున్నారు. యూజువల్గా నేను లాస్ట్కు దిగి వీడియో చేసుకుంటూ వస్తా కదా, సో నేను అట్లనే కూర్చున్నా.
కూర్చున్న తర్వాత నాకు పిలుస్తున్నారు అనమాట నా నేము, ఇంకా నువ్వు దిగలేదా అని చెప్పేసి. యాక్చువల్ ఏంటంటే నేను ఎక్కిన ఫ్లైట్ వచ్చేసి అక్కడికి కేప్ టౌన్కి వెళ్తుందంట. ఇదే నా లాస్ట్ స్టాప్ కదా, దిగిన తర్వాత ఇంకా కొంతమందిని జనాలను ఎక్కించుకొని కేప్ టౌన్కి తీసుకెళ్తాను. అందుకని చెప్పేసి నా పేరు వలుకుతున్నారు. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేసిన, ఇదేదో మన బస్సు లాగా ఎక్కేటోళ్ళకి దిగేటోళ్ళు దిగుతారు కదా, అట్లా అయిపోయింది. సో ఇది ఎయిర్పోర్ట్. కొంచెం లోపలికి వెళ్ళేసిన తర్వాత మీకు చూపిస్తా ఎయిర్పోర్ట్ ఎలా ఉందని చెప్పేసి. ఒక ట్యాక్సీ డ్రైవర్ తోటి మాట్లాడినా, నీకు నేను $30 ఇవ్వను, ఏమైనా తక్కువ ఎవరైనా షేరింగ్ ఉంటే చూడండి, ఆ షేరింగ్లో కలిసి ఇద్దరం వెళ్తాము, అదే $30 పే చేస్తామని చెప్తే ఎతుకుతా నువ్వు వెయిట్ చేయని చెప్పిండు. వెయిట్ చేసి సిమ్ కార్డ్ తీసుకొని అయితే వెళ్దాము. ఇది గైస్ ఫైనల్లీ వర్షం మనల్ని స్వాగతించింది. సో ఇది వర్షాకాలం అనుకుంటాం, మనకి ఏ సీజన్ అయినా ఏం తెలియదు, కాకపోతే వచ్చేసినాం. ఇక మనకి ఇక తిరగాల్సిన ఈ ఆఫ్రికాలో ఈ కంట్రీస్ తప్ప ఏం లేవు, వెస్ట్ ఆఫ్రికాకి అయితే వెళ్ళలేము. ఎయిర్పోర్ట్ బయట ఇలా ఉన్నది, ఇది ఎంట్రీ, అటు ఎగ్జిట్. చాలా చాలా తక్కువ మంది ఉన్నారు, మ్యాక్సిమం ఇక్కడికి అంత రష్ లేదు. అందరు ఎక్కడికి వెళ్తారంటే క్యాపిటల్ సిటీకి వెళ్తారు, లేకపోతే సెకండ్ క్యాపిటల్ సిటీ బుల్వాయా అని ఉన్నది, ఆ బుల్వాయా దగ్గరికి వెళ్తారు చాలా మంది. ఓన్లీ విక్టోరియా ఫాల్స్ చూడడానికి వచ్చిన వాళ్ళు మాత్రమే ఇక్కడ. ఇటు ఒక కేఫ్ ఉంది, సిమ్ కార్డు ఎక్కువ నెట్ అంట, ఇది బాగుంటుందట. కాకపోతే సిస్టమ్ వర్క్ చేయట్లేదు, వేరే షాప్లో ట్రై చేయమని చెప్పింది ఈవిడ. సో 1 నెట్ అని ఉంది. ఇన్ఫర్మేషన్ కౌంటర్లో వెళ్ళేసి అడుగుదాము. ఇదిగో ఇటు సైడు కొన్ని ఏమంటారు, అటు సైడు డిపాచర్స్, ఇటు సైడ్ అరైవల్స్. కరెన్సీ ఎక్స్చేంజ్ ఉన్నది, ఫ్లైట్లు బుక్ చేసుకునే కొన్ని ఎయిర్లైన్ కౌంటర్లు ఉన్నాయి, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్, అటు నుంచి ఇటు ఒక 100-150 మీటర్లు కూడా లేదు, ఇదే ఎయిర్పోర్ట్ అంట. సో అటు బోర్డింగ్ పాస్ ఇస్తున్నారు, ఇటు ఎక్కేస్తున్నారు అంతే. ఇదిగోండి ఇది ఎగ్జిట్. ఇక్కడ బయట కొంతమంది డ్యాన్స్ చేస్తున్నారు అనమాట, చూద్దాం. ఈ సిమ్ కార్డ్ దొరకలేదు, సిమ్ కార్డ్ అని అది కౌంటర్ క్లోజ్ చేసేసింది, సిస్టమ్ వర్క్ చేస్తలేదని చెప్పేసి. ట్యాక్సీ డ్రైవర్ వెయిట్ చేస్తున్నాడు అక్కడ. ఓకేనా, ఇక్కడ కొంతమంది డ్యాన్స్ చేసుకుంటున్నారు అనమాట బయట. ఓ హలో సిసి, వెల్కమ్ టు జింబాబ్వే. సో అక్కడ ట్యాక్సీ ఉంది, ట్యాక్సీలో మామూలుగా $30 అడిగారు. $30 అడిగితే ఎవరన్నా ఉంటే షేర్ చేసుకుంటామని చెప్పిన. షేర్ చేసుకుంటా అని చెప్పిన తర్వాత ఒక అతను వచ్చిండు షేర్ చేసుకోవడానికి. సరే $15 కదా, ఓకే కదా అంటే ఐ విల్ మేక్ ఇట్ 20 అని అంటాడు. 20 నేను ఓన్లీ 15 ఇస్తా అని చెప్పిన. చూడండి ఫ్రెండ్స్, 20 కిలోమీటర్లు కూడా లేదు, పెట్రోల్ కూడా అంత పట్టది. కాకపోతే $30 అంటే చాలా ఎక్కువ కదా, చాలా చాలా ఎక్కువ. హాస్టల్ ఎంత అనుకుంటారు? పోయినాక చెప్తా మీకు హాస్టల్. ఇవి లోకల్ ఇంకోటి ఇక్కడ నుంచి లోకల్ ట్రాన్స్పోర్ట్ కానీ ఇంకా బైక్స్ అలాంటివి ఏమి ఉండేయంట, ఓన్లీ కార్లు మాత్రమే. కార్లలోనే వెళ్ళాలి, వేరే ట్రాన్స్పోర్ట్ ఏమి ఉండదు. హలో బ్రదర్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. Hello, how are you? My name is Norman. I work here at the airport. There's the airport Texas. Okay. We represent the airport Texas here. Okay. We welcome you as our ambassadors. ఓకే, థ్యాంక్ యూ. ఇది కారు. ఓకే, వెళ్దాం ఇంక వెనకాల కూర్చొని లగేజ్ పెట్టేసి. ఎయిర్పోర్ట్ బయట ఇలా ఉంది. ఇంత చిన్న ఎయిర్పోర్ట్ నేను ఇప్పుడే చూస్తున్నా ఫ్రెండ్స్. విక్టోరియా ఫాల్స్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. కోతులు, చింపాంజీ, No, baboon. బబూన్స్. They're dangerous. ఓకే, చూస్తున్నారా ఫ్రెండ్స్ బబూన్స్ ఇవి. ఫ్రెండ్స్ నేను ఎయిర్పోర్ట్ నుంచి హాస్టల్కి వచ్చేసిన. హాస్టల్లో చెక్ ఇన్ చేసేసి డైరెక్ట్ బయటకు వచ్చేసిన, ఎందుకంటే 2 o'clockకి చెక్ ఇన్ అంట. అందుకని చెప్పేసి అక్కడ బ్యాగ్ పడేసి బయటకు వచ్చిన. సో తిందామని చెప్పేసి ఇక్కడ చాలా చాలా ఎక్స్పెన్సివ్ ఉందన్నమాట ఈ కంట్రీ. ఇదిగోండి ఇక్కడికి వచ్చిన చికెన్ ఇన్ అని చెప్పేసి జస్ట్ లైక్ KFC లాగా వచ్చిన. ఇదిగోండి ఇది చికెన్ వింగ్స్ అండ్ ఫ్రైస్, ఒక కోకోకోలా ఆర్డర్ ఇచ్చిన. దీనికి ఎంత అని అంటే, అయ్యో బిల్ ఏది, వేర్ ఇస్ బిల్లు ఆల్మోస్ట్ $6, అంటే 500 రూపీస్ అనుకోండి, 550 రూపీస్. సో ఓన్లీ 4 వింగ్స్ ఒక కోకోకోలాకి. తిందాము, తిన్న తర్వాత నేను ఇంకొన్ని విషయాలు అయితే మీతో షేర్ చేస్తాను. కంట్రీ గురించి బాగా ఆకలి అవుతుంది, నిన్నటి నుంచి నాకు ఘోరంగా
కంటిన్యూస్ జర్నీ అయిపోయింది కదా, తిన్న తర్వాత మీతో మాట్లాడుతూ ఓకేనా. మొత్తానికి అయితే ఏదో ఒకటి తిన్న తర్వాతనే మైండ్ పని చేస్తుంది. ఎయిర్పోర్ట్ నుంచి హాస్టల్కి వెళ్ళిన కదా ఫ్రెండ్స్, హాస్టల్లో పేమెంట్ చేసేసిన. సో మీకు వెళ్ళిన తర్వాత హాస్టల్ చూపిస్తా. హాస్టల్కి ఎంత అంటే $20 విత్ ట్యాక్స్తో సహా $23. కార్డ్ నుంచి పేమెంట్ చేస్తే దానికో 3% ఎక్స్ట్రా. సో మొత్తం కలిపి $25 మన హాస్టల్కి పడింది. అక్కడ నుంచి నేనేం చేశానంటే చాలా చాలా హెల్ప్ చేశాడు అనమాట డ్రైవరు. మనకి $15 సో మనకి డ్రైవరు చాలా చాలా హెల్ప్ చేశారు. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చి సిమ్ కార్డు కూడా ఇప్పించారు. సిమ్ కార్డు తీసుకున్న ఎకో టెలికామ్ అని చెప్పేసి 2 సిమ్ కార్డులు ఉన్నాయి, చాలా ఫేమస్వి. నేనేం తీసుకున్నా అంటే OneNet అని చెప్పేసి ఒకటి ఉంది ఫేమస్. అంటే ఇక్కడ చాలా బాగా నడిచేది ఏంటంటే ఎకో నెట్ అని చెప్పేసి. నేను OneNet తీసుకున్నా, ఎందుకంటే అది ఎయిర్పోర్ట్లో సర్వర్ స్లో ఉందని చెప్పేసి తీసుకోలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా స్టోర్కి వెళ్తే అది సేమ్ అదే ప్రాబ్లం ఉంది అని చెప్పేసి నేను OneNet అని తీసుకున్నా. దానికి $8, సిమ్ కార్డుకి ఒక $1 అండ్ 5 GBకి ఎంత అంటే $7. ఇన్ ద సెన్స్ డాలర్ ఇక్కడ $US ఈక్వల్ అనమాట. దాదాపు 2 రోజుల జర్నీ తర్వాత మన డెస్టినేషన్ అయితే రీచ్ అయినాం. కొంచెం ఈరోజు రెస్ట్ తీసేసుకొని రేపటి నుంచి ఎక్స్ప్లోరేషన్ అయితే స్టార్ట్ చేస్తా. చాలా చాలా మంచిగా అనిపిస్తుంది వైబ్ ఇక్కడ మొత్తం. ఆల్మోస్ట్ ఎట్లా అనిపిస్తుంది అంటే నాకు మనము తంజానియాలో అరుషాకి వెళ్ళినాం కదా, సేమ్ అరుషా లాంటి ఫీలింగ్ అనిపిస్తుంది. కంప్లీట్గా 100% టూరిస్ట్ ప్లేస్ అనమాట ఇది. జింబాబ్వేలో మోస్ట్ ఎక్స్పెన్సివ్ కంట్రీ. చూడండి పైసలు ఇట్లా ఎగురుతాయి అనమాట. అది గైస్ ఒకసారి మ్యాప్లో చూసుకుందాం మన హాస్టల్ ఎక్కడుంది అని చెప్పేసి. సో ఇట్లా స్ట్రైట్కి వెళ్ళేసి లెఫ్ట్కి వెళ్తే మన హాస్టల్ వచ్చేస్తుంది. మొత్తం ఇది ఫారెస్టే కాబట్టి మనకు చూడడానికి యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ రోడ్డు మీద కూడా కనిపిస్తాయంట. నేను మీకు ఫుడ్ వీడియో చూపించిన కదా, అందులో చికెన్ అండ్ ఏమంటారు ఫ్రెంచ్ ఫ్రైస్ విత్ కోక్ ఉంది కదా. నేను కోక్ తాగలేదు ఫ్రెండ్స్, మళ్ళీ నన్ను వేసుకోకండి. జలుబు చేసి కోక్ తాగుతాను అది ఇదని కాంబో ప్యాక్ అని తీసుకున్నా. దాని తర్వాత తాగలేదు, అక్కడనే వదిలిపెట్టేసిన. యూజువల్గా నాకు థమ్స్అప్ అంటే చాలా చాలా ఇష్టం, ఘోరంగా మిస్ అవుతున్నా ఫ్రెండ్స్. కూల్ డ్రింక్స్ హెల్త్కి మంచిది కాదని తెలుసు, కాకపోతే ఎందుకో ఆ డ్రింక్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. ఉంటాయి కదా కొన్ని రీజన్స్ ఉంటాయి, ఇష్టం అంటే ఇష్టం అంతే. సో అది ఎండ బాగా కొడుతుంది, కొంచెం హ్యూమిడిటీ కూడా ఉన్నది. పొద్దుట వర్షం కొట్టింది, వర్షం కొట్టిన తర్వాత వచ్చే ఎండ చాలా చాలా దారుణంగా ఉంటుంది. మళ్ళీ ఇంకా స్వెటర్ వేసుకున్నా పోయి హాస్టల్కి వెళ్ళేసి మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి కొంచెం మాత్రం రెస్ట్ తీసుకోవాలి. అదిగోండి విక్టోరియా ఫాల్ ఉంది కదా, మనకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉన్నది. రేపు పొద్దుట వెళ్దాం. పొద్దుట అంటే డ్రైవర్ బ్రదర్ ఏం చెప్పారంటే నువ్వు తొందరగా వెళ్ళినావు అనుకో నీకు ఏం కనిపించదు, మ్యాక్సిమం ఆఫ్టర్ 10 తర్వాత వెళ్తే మంచిగా కనిపిస్తుంది వ్యూ అని చెప్పేసి చెప్పారు. సో రేపు 10 o'clock కానీ 11 o'clock కానీ వెళ్ళేసి మనం విజిట్ చేసి వద్దాం ఓకేనా.